బాగున్నారని కోరుకుంటూ నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు శుక్రవారం, టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇల్లంతా ఊడవడం తోడవడం అంతా అయిపోయింది. శుక్రవారం బయట ముగ్గు పెట్టడం అంతా అయిపోయిందన్నమాట. ఇప్పుడు టిఫిన్కి వచ్చేసి వడ చేస్తున్నా. ఈరోజు వడకి నైటే మినపప్పు నానబెట్టేసి మార్నింగ్ మిక్సీకి వేసుకొని అందులో కరివేపాకు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, జీలకర్ర వేసి కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు ఈరోజు టిఫిన్స్, వంట, కర్రీస్ రెండు వండేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఎన్ని క్లీనింగ్ చేసినా ఇంకా ఏవో ఒకటి ఉంటాయి. ఫ్రిడ్జ్, టీవీ అవన్నీ కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. ఇటు సైడు వడలు వేసేస్తున్నా. ఇటు సైడు కర్రీకి పోపు పెడదామని కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి తాలింపు వేసేస్తా. కొంచెం ఉప్పు వేసి కారం, ఉప్పు అన్నీ వేసేసి మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఇటు సైడు వాటర్ పెట్టా. ఇంకో కర్రీ పులుసు కూడా వండుదాం అనుకుంటున్నా. చింతపండు నానబెట్టేసి పోపు పెట్టాలన్నమాట పులుసుకి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు ఒకేసారి వేసేసి మూత పెట్టేస్తా. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఆయిల్లోనే కొంచెం పసుపు, కారం, ఉప్పు, కొంచెం బెల్లం, పల్లీల పొడి వేసేసి మరిగించుకోవాలి. మంచిగా మరిగించుకోవాలి. ఇది పులుసు బాగుంటుంది. కొంచెం పల్లీల పొడి ఎక్కువ వేయాలి. లాస్ట్కు కొత్తిమీర వేసి దించేయడమే. చట్నీ కూడా చేసేసా. వడ అయిపోయాయి. చట్నీ కూడా చేసేసి పక్కన పెట్టేసిన. కర్రీ కూడా అయిపోవచ్చింది. దీని తర్వాత వాళ్ళందరికీ టిఫిన్స్ అవి ఇచ్చేసి పిల్లలకి బాక్సులు కట్టించేసి వాటర్ బాటిల్స్ అవన్నీ నింపించి నేను టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశా. మళ్ళీ రైస్, రొట్టె వేడిగా తర్వాత వండుకుందామని కర్రీస్ చేసి పెట్టేసిన. ఇది వాష్ బేసిన్ దగ్గర ఒక అద్దం ఉంటుంది. అద్దము, మళ్ళీ మీ ఫ్రిడ్జ్, టీవీ అన్నీ కొంచెం కాలిన్ వేసి క్లీన్ చేస్తున్నా. ఇది ఫ్రిడ్జ్. రోజు ఒకటి చేసుకుంటే రోజు ఒక్కొక్క వర్క్. ఒకరోజు జొన్నలు
చెరుగు మాకు పొలంలో పండుతాయి జొన్నలు గోధుమలు అట్లా, అవన్నీ చెరుక్కొని పిండి పట్టుకొని రావడము. డైలీ ఒక్కొక్క పని ఇట్లా పెట్టుకుంటాను అన్నమాట. గురువారం రోజు ఆ పని చేసా. డైలీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి పని. ఈరోజు ఇదంతా క్లీనింగ్ పెట్టుకున్నా. ఇలా 8 డేస్కి ఒకసారి చేస్తాను అన్నమాట నేను. టీవీ, ఫ్రిడ్జ్ ఏవైనా క్లీనింగ్ చేసేవి ఉంటే 8 డేస్కి ఒకసారి అట్లా చేస్తా. టీవీ యూనిట్ కింద డైలీ తుడవాలి, డైలీ దుమ్ము పడుతూనే ఉంటుంది. మనకు అబ్బా ఇంత చేసామా అని అనిపించదు. డైలీ ఒక వర్క్ పెట్టుకుంటే ఇల్లంతా నీట్గా ఉంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు మానిటరు, టీవీ, టేబుల్స్, మా పిల్లల స్టడీ టేబుల్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నా. ఇప్పుడు వాషింగ్ మిషన్ దగ్గర ఒక స్టాండ్ లాగా పెట్టుకున్నా. అవి కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, దానికి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి, అవి రోల్ చేసి అట్లా పెట్టాను అన్నమాట. కొంచెం బాగుంటుందని అక్కడ కొంచెం క్లీన్ చేసి అవన్నీ సామాన్లు సర్దుతున్నా. గిఫ్ట్ కవర్స్ ఉంటాయి కదా అవి. దాని తర్వాత వాష్ మిషన్ కూడా క్లీన్ చేసి మళ్ళీ బాత్రూమ్స్ క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసి వచ్చి పూజ చేసుకొని
ముందు రోజు నేను లక్ష్మి కలశం పెడతా కదా, అది కుంకుమ ఇలాచీలు అన్నీ పోపు డబ్బాలాగా ఒకటి తీసుకున్నా, అందులో వేసి పెట్టేసా. బాయ్ అండి. ఈ రోజుకు ఇదే వీడియో అండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.